నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ సింగులూరు వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత చర్చలో పాల్గొంటున్నారు. ఇక కొన్ని విశేషాలు, కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. బాదుడే బాదుడు. ఇప్పుడు 9,412 కోట్ల రూపాయల మేర చంద్రబాబు ప్రభుత్వం బాదుడికి సిద్ధమవుతా ఉంది. రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు ఈ ఛార్జీల పెంపుదలని కప్పిపుచ్చడం కోసం రకరకాల విన్యాసాలు జగన్ గారి మీద, అదానీ మీద, సౌర విద్యుత్ మీద అంతా గందరగోళం చేసినటువంటి తీరు మనం చూసాం. ఇది కాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి 6,072 కోట్లు వసూలు, అంటే ఇది ప్లస్ అనమాట, అంటే 15,000 కోట్లు బాదుడు అనమాట. ఇప్పటికి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజా వడ్డన జనవరి నుంచి 2026 నవంబర్ వరకు వసూలు. ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బాబు వేసిన అదనపు భారం యూనిట్కు ₹1.27, ఇప్పుడు మరో 92 పైసలు. మొత్తంగా యూనిట్కి ₹2.19 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితిని చంద్రబాబు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినట్లుగా ఈ పత్రికలో కథనం చెప్తా ఉంది. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇటువంటి ఆంధ్రజ్యోతిలో అనుకుంటే కొద్దిగా వచ్చింది. ఈనాడులో అయితే నాకు ఫస్ట్ ప్రముఖంగా అయితే కనపడలేదు, లోపల ఎక్కడో కనపడకుండా వేశారేమో. బట్ ఎన్నికలకు ముందు అయితే ఇదే విద్యుత్ ఛార్జీల మీద చంద్రబాబు వీళ్ళందరూ ఎట్లా గగ్గోలు పెట్టింది, అసలు తాను వస్తే తగ్గిస్తానని చెప్పింది. దీని మీద ముందుగా ఒకసారి మురళీ గారు చెప్పండి, ఏమిటి ఈ ఏకంగా 9,412 కోట్ల బాదుడంట, దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, ఇది మేము గతంలో కూడా చెప్పాము. మీరు చెప్పింది 100% వాస్తవం. మొదటగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సాగుతున్నటువంటిది మరి చాలా అన్యాయంగా తయారైపోయింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ దఫా ఈ వడ్డింపు అనేది అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. 1998లో నుంచి నేను డైరెక్ట్గా ఈఆర్సీ మీటింగ్లో పాల్గొంటున్నాను. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తూ ఉన్నాము. ఈ ట్రూ అప్ ఛార్జెస్ కానీ, ఫ్యూయల్ సర్ఛార్జీ పేరుతో జరిగేటువంటి వ్యవహారాలు కానీ, లేకపోతే రకరకాల పేర్లతో చేస్తున్న ఈ విన్యాసాలన్నీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది. మొట్టమొదటి ఈ దేశంలో ఈ ఆర్థిక సంస్కరణ ప్రక్రియ ప్రారంభించేటప్పుడు విద్యుత్ రంగంలో కూడా సంస్కరణలు ఏ రకంగా ప్రారంభించాలన్న చర్చ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడే ముందుకొచ్చి వీటన్నిటిని పరిచయం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి. ఆ తర్వాత విద్యుత్ రంగం ఏ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో మన కళ్ళెదురుగా చూస్తున్నాం. ఎన్నికలకు ముందేమో మేము పెంచమంటే పెంచము, మేము అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పి హామీని పదే ఇచ్చారు. ఈరోజు ఏం కొత్తగా చెప్పడం కాదు. ఎన్నికలకు ముందు సభల్లో ఏ సభకి సంబంధించి చంద్రబాబు నాయుడు క్లిప్పింగ్స్ చూసినా, లేదు పవన్ కళ్యాణ్ గారి క్లిప్పింగ్స్ చూసినా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాట్లాడిన చూసినా దీన్ని పదే చెప్పారు. కారణం ఏమంటే విద్యుత్ ఛార్జీలు భరించలేనంత పరిస్థితికి వెళ్ళిపోయాయి, వాటిని మేము తగ్గిస్తామనేది వాళ్ళు చెప్పినటువంటి సారాంశం. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు జరిగేది ఏమనంటే, మాకు సంబంధం లేదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పిదాల వల్ల ఇది జరిగింది అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. గతంలో ప్రభుత్వం తప్పిదమే చేసింది అనుకుందాం, మీరు సరిదిద్దండి, మీరు రద్దు చేయండి. ఇప్పుడు ఏదో ఇది కొత్త విధానం అయినట్టు, గతంలో ఎప్పుడూ ఈ విధానం ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి కనిపిస్తా ఉంది. ఎంత అన్యాయం అంటే ఎలక్ట్రిసిటీ అంటే సంక్షిప్తంగా మాట్లాడితే మళ్ళీ తర్వాత ఆ అంశాల మీద మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ వార్త వచ్చింది కాబట్టి దీని మీద మీరు సంక్షిప్తంగా మీ కామెంట్ తీసుకుని మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి, చెప్తే మళ్ళీ మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. ఈ దఫా భారానికి ప్రత్యేకత ఏంటంటే ఈఆర్సీ విచారణ లేదు ఈసారి, అది ప్రత్యేకమైనది. మామూలుగా అయితే వీళ్ళు డిస్కాములు ప్రతిపాదనలు చేస్తాయి, ఈ ప్రతిపాదనల మీద అభ్యంతరాలు స్వీకరిస్తారు, ఆ అభ్యంతరాల మీద బహిరంగ విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియ ఇది. ఈ దఫా ఏ ప్రక్రియ లేదు, ఎత్తాడు పారేసి అన్ని పక్కన పారేసి డైరెక్ట్ గా దాదాపు ఇన్ని వేల కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు 2 దఫాలుగా
ఈరోజు వేశారు. ఇప్పుడు 9,000 చిల్లర కోట్లు భారం మోపారు. ఇప్పటికే ధరల భారాన అల్లాడిపోతున్నటువంటి ప్రజల మీద ఈ రకంగా ఏ విచారణ లేకుండా, ఏ అభిప్రాయం తీసుకోకుండా, ఎవరి దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇది నేను వినలేదు ఇప్పటిదాకా. ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఏ అభిప్రాయం తీసుకోకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం అనేది, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకి వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం. రైట్, ఇది ఆసక్తికరమైనటువంటి అంశం. కొత్తగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంకేముంది, నేను వస్తే అసలు పైసా పెంచను, పైగా తగ్గిస్తాను 30-35% అని చెప్పినట్టున్నారు. ఇప్పుడు తగ్గించకపోగా ఇప్పుడు అసలు 100కి 100% అనండి, లేదంటే మరి ఏ శాతం అని చెప్పాలో. ₹2.19 ఒకేసారిగా పెరగడం అంటే బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక రికార్డు కావచ్చు. 9,412 కోట్ల రూపాయలు పెంచుతున్నారట. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, రెడ్ బుక్ పాలన ఇది, హామీల అమలు వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో జగన్ మండిపాటు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి, ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ జగన్ గారు నిన్న ధ్వజమెత్తారు. ఆయన జనవరి 2వ వారం తర్వాత జనంలోకి వెళ్తాను, కార్యకర్తలతోటి కలిసి ప్రయాణం చేస్తానంటూ ఆయన నిన్న అందరినీ ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ తుఫానుగా బలపడిన వాయుగుండం ఫెంగల్ తుఫానుగా రూపాంతరం. నేటి మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం. చంద్రబాబుతో భేటీకి రాని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవట్లేదండి. పైగా వాళ్ళ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒక్కరే హాజరయ్యారంట. కొలిక్కి రాని బూడిద తరలింపు వివాదం. అసలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈ రాజీలు చేయటాలు గమనించట్లేదా? మరి అసలు అంత ఉద్రిక్తత ఇవన్నీ జరుగుతూ ఉంటే 100 మంది పోలీసులతో పెట్టి ఖర్చు పెట్టడం కంటే అసలు వీళ్ళిద్దరిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారో మళ్ళీ మనం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ న్యూట్రల్ గేర్. ఆయన నిన్న కాకినాడ వెళ్ళి ఆయన ఇక్కడ నాకు అనుమానం వస్తుంది, సీఎం నిన్న కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఆయన ధోరణిలో మరి ఏమన్నా ఒకవైపేమో చంద్రబాబు గారికి అత్యంత విధేయుడిగా ఒకవైపున, ఇంకోవైపు ఏమో బీజేపీ వాళ్ళతోటి మంతనాలు జరుపుతూ మధ్యలో తనేదో సీఎంకి ఆల్టర్నేటివ్ అన్నటువంటి పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా? టీడీపీ ఎమ్మెల్యే పైన ఆయన అసహనం వ్యక్తం చేసిన తీరు, ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు, అలాగే అక్కడ కాకినాడ ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తుందో కూడా ఆయన చెప్పారు. అక్కడ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఎట్లా అక్రమంగా ఎగుమతులు జరిగిపోతున్నాయి అని చెప్పిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. దీని మీద కూడా చర్చలోకి వెళదాం. ఆయన ప్రధానంగా ఈయన తాను తటస్థుడని చిత్రీకరించుకునేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారేమని కొందరు వ్యాఖ్య. ఇక గుత్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణకి ఇస్తారని ఈ బిల్డప్ ఈనాడు వాళ్ళంతా ఉన్నారు కదా. అసలు రోడ్ల మీద నిన్న ఎక్కడో చూశాను ఒక వీడియో. మంగళగిరి తాడేపల్లికి కొత్త రోడ్డు వేసేసినట్టు టీడీపీ వాళ్ళు ఇది పెట్టేసుకున్నారంట పోస్టింగ్. తీరా చూస్తే అక్కడక్కడ గోతులు పూడ్చారు తప్పితే గోతులు పూడ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పితే అసలు రోడ్డు ఎక్కడ వేసారా అని ఆశ్చర్యపోతూ ఒక యువకుడు వీడియో పెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు చివాట్లు. మరోసారి ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈసారి టగ్గులో వెళుతూ చెవాట్లు పెట్టారంట. బిజినెస్ అంటే స్మగ్లర్ను అనుమతించడం కాదు కదా అంటూ ఫైర్. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై హోంమంత్రికి, పీఎంఓకి అంటే ప్రధానమంత్రికి ఈయన లెవెల్ అంతా కేంద్ర స్థాయికి వెళ్ళిపోయిందట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారా అనేది ఇక్కడ ఆసక్తికరమైన చర్చ. ఇక కొన్ని విశేషాలు ఉన్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్లో 2 అభ్యర్థులకి 26 బూతుల్లో, అదే అమరావతి అంట ఆ నియోజకవర్గం పేరు, 26 బూతుల్లో సేమ్ ఓట్స్ అంటండి. మున్నా రాథోడ్ అన్న ఆయనకి ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఇంకో ఆయనకి కూడా 95 అంటే 95, 26 బూతుల్లో 113 అంటే 113, ఇట్లా 151 అంటే 151, ఇలా మిగిలిన బూతుల్లో కూడా సేమ్ ఓట్లు వచ్చినాయంటే. ఇవన్నీ లెక్క చదువుతూ వెళ్తే చాలా టైం పడుతుంది. కాబట్టి మాజీ కమిషనర్, ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ గారు 50% సాయంత్రం 5ంటికి ఉండటం ఏంటి, తెల్లారేసరికి 67% ఉండటం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయన ఇది ప్రమాదకరం ఎన్నికల వ్యవస్థకు అని చెబుతున్నారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే తాజాగా 16.4% అప్పు మళ్ళీ చేయబోతున్నారు. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కలిపి వచ్చే మంగళవారం 25,837 కోట్లు చేస్తుంటే మన రాష్ట్రం ఒకటే 4,237 కోట్లు అప్పు చేస్తుంది. మొన్న మంగళవారం నాడు 2,000 కోట్లు అప్పు తెచ్చారట. నవంబర్ 5న 2,000 కోట్లు అంటే దాదాపుగా నవంబర్లోనే, కేవలం ఒక్క నవంబర్లోనే 8,237 కోట్లు
అప్పట వెంకటేష్ గారు చెప్పండి, ఈ అప్పులు గొడవ ఏంది, మీరేమంటారు? ఇంకా రాలేదా? రైట్, మళ్ళీ మాట్లాడదాం తర్వాత. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, ఒక రోహిణి సింగ్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సరదాతో కూడినటువంటి ఒక కామెంట్ చేశారు. ఆయన చంద్రబాబు గారట ఇక పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ ఇంటర్వ్యూస్కి ఎక్కువగా పంపించాలి, అప్పుడు ఆయన చాలా ఉత్సాహం కలిగిస్తున్నాడు నేషనల్ మీడియా ఛానల్స్కి, ఈ మొత్తం దేశానికే ఉత్సాహం కలిగిస్తున్నాడు, కేవలం ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేస్తారా, మొత్తం ఆయన్ని దేశ స్థాయిలో తిప్పండి అంటూ వ్యంగ్యంగా ఆయన ఇంటర్వ్యూలో తీరుతెన్నులు, ఆయనకి మరి ఆ భాష వీటి మీద ఆయన మాట్లాడుతున్న వైనం మీద చమర్కులు పేలుస్తూ ఎద్దేవా చేస్తూ ఆమె పెట్టారు. స్మగ్లర్లు అడ్డాగా కాకినాడ పోర్టు అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో మరోసారి చెప్పారు. ప్రజలు బూతులు తిడుతున్నారేమో మొన్న చెప్పారు, ఇప్పుడేమో స్మగ్లర్లు అడ్డాగా మారిపోయింది అని చెప్తున్నారు. ఈ 6 నెలల్లోనే కదా ఇప్పుడు రేషన్ బియ్యం ఇప్పుడు ఈ మధ్య ఎగుమతి అయినాయంట, పట్టుకున్నారంట, ఎంత అడ్డాగా మారిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దాని కూడా మాట్లాడదాం. భూ కబ్జాదారులు హంతకులతో సమానం అటండి, కొత్తగా మళ్ళీ చంద్రబాబు గారి వ్యాఖ్య దీన్ని హైలైట్ చేయటం. ఓ పక్క ఇంతకుముందు టైటిలింగ్ యాక్ట్ మీద ఇట్లాగే ప్రచారం చేశారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో రూపంలో తీసుకురావడానికి గ్రాబింగ్ యాక్ట్ అని ఇంకోటి పెట్టారు, రీసర్వే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు చుక్కల భూముల మీద పడ్డట్టున్నారు. గతంలో జగన్ గారి టైంలో ఈ పేదల భూములకి పేదలకి అధీనంలో ఎప్పుడు ఏళ్ల తరబడి ఉంటున్నటువంటి భూములు పేద రైతులకి వాళ్ళకే ఇచ్చి నిషేధిత భూముల జాబితాని తొలగిస్తే దాంట్లో లక్షల ఎకరాలు ఇది జరిగిందని చెప్పి కొత్త పంచాయతీ తీసుకొచ్చి మొత్తం రైతులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. ఇదంతా కూడా మరి ఇదే రూపం దాల్చుదో చూద్దాం. ఇక రాజ్దీప్ సర్దేశాయ్ గారు కూడా మహారాష్ట్రలో సాయంత్రం 5 నుంచి తెల్లారేసరికి 8% ఓట్ల శాతం పెరగడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ ఇచ్చారు.